శ్రీవారి లడ్డూ కేసులో అసలు కోర్టు ఏం క్లియర్ చేసింది? సిబిఐ అండ్ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో అసలు ఏం కన్ఫర్మ్ చేశారంటే భోలే బాబా సప్లై చేసింది అసలు గీనే కాదు, వాళ్ళు మిల్క్ అండ్ బటర్ లేకుండా నెయ్యి ఎలా ఉత్పత్తి చేశారని కన్ఫర్మ్ చేశారు. అండ్ అది ఒక ఫేక్ డైరీ అని కూడా స్పష్టం చేశారు. ఆ ఫేక్ గీలో నాన్ మిల్క్ ఫ్యాట్స్ ఉన్నాయని అండ్ కెమికల్స్ ఉన్నాయని చెప్పారు. ఈ ఫేక్ గీలో వెజిటేబుల్ ఆయిల్స్, పామ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ నెయ్యిలా కనబడడానికి, వాసన రావడానికి కెమికల్ ఎడిటివ్స్ లైక్ మోనోగ్లిజరాయిడ్స్ వాడారని చెప్పారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ వారు టెస్ట్ చేసి స్పష్టం చేసింది ఏంటంటే అందులో ఫారెన్ ఫ్యాట్ ఎవిడెన్సెస్ దొరికాయని తేల్చి చెప్పారు. అంటే బీఫ్ టాలో అండ్ పిగ్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు కలిశాయని చెప్పారు. అసలు ఇన్వెస్టిగేషన్ జరిగింది, కల్తీ జరిగిందా లేదా అని, అంతేగాని యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అని కాదు. అంతేకాకుండా ఈ ఛార్జ్ షీట్లో 36 ఇండివిజువల్స్ అంటే వీటిలో ట్రేడర్స్, మధ్యవర్తులు అండ్ టీటీడీ అఫీషియల్స్ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. ఇంకా దీనిపైన నెక్స్ట్ హియరింగ్ కూడా ఉంది. దీనిపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి.